ఎలాగైతే అందరికీ ఇవాళ మనం మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ 2 అయితే ఆడుతున్నాం అనమాట. నిన్న మీరు చూసినట్టే ఉంటారు. మీరు చూసినట్లయితే నిన్న మనం సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ 1 అయితే ఆడాము. దాంట్లో మనం విలేజ్ వదిలేసి ఎక్కడికో అయితే వచ్చేసాము. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఒక 2-3 మినిట్స్ అలా తిరిగితే మళ్ళీ ఎక్కడికో వచ్చాను. ఇక్కడైతే ఎదుగుదాం గైస్, మనకేమైనా లూట్ దొరుకుతుందేమో అని. ఇక్కడ ఏదో స్ట్రక్చర్ దొరుకుతుందని అనుకుంటున్నాను. ఇంకా దొరికితే అప్పుడు చూద్దాం. ఓకే గైస్, నిన్న మనం ఎక్కడికైతే వెళ్ళాం అక్కడికే వచ్చేసాం అనమాట. ఇక్కడే మనకి నిన్న కాపర్ ఓర్ అయితే దొరికింది. ఇక్కడే గైస్ నిన్న మనకు కాపర్ ఓర్ అయితే దొరికింది. ఈ కాపర్ ఓర్ని మైన్ చేస్తున్నాను. గైస్ ఇది ఇంత కలెక్ట్ అవ్వట్లేదు. ఇది స్టోన్ పికెక్స్ వాడాలనుకుంటా. గైస్ ఇప్పుడు మనం స్టోన్తో మైన్ చేసి చూద్దాం. స్టోన్తో అయితే మైన్ అవుతున్నాయి. అండ్ మనం ఇంకా ఫర్నెస్ అయితే చేసుకోవాలి. మనం ఫర్నెస్ చేసుకోలేదు. 4, 5, 6, 7 ఒకటి 8. అయితే మనం ఒక ఫర్నెస్ అయితే చేసుకోవచ్చు. ఫర్నెస్ చేసుకుందాం. ఇంకా ఓకే గైస్, ఫర్నెస్ అయితే వచ్చేసింది. దీంట్లో మనం పెట్టుకోవడానికి కోల్ కానీ ఏమైనా ఉండాలి, స్టిక్స్ ఏమైనా అలా ఉంటేనే మనం పెట్టగలం. లేదంటే మనం పెట్టలేము. ఒకవేళ అవి పెట్టినా మెల్ట్ అవ్వవు. మళ్ళీ ఇక్కడ ఇదే భయం వచ్చు. మనం ఒక బోట్ అయితే చేసుకున్నాం. ఏదైనా భయంకి వెళ్ళడానికి అవుతుందేమో అని. పెద్ద కేవ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. బాబాయ్ ఎంతమంది ఉన్నారు. ఓకే చచ్చిపోయాడు. ఎన్ని జాంబీస్ తిరుగుతాయా బాబా. ఇక్కడ చాలా జాంబీస్ అయితే ఉన్నాయి. వాటి నుంచి అవేర్గా ఉండాలి. ఒక హార్టే ఉంది. మనం ఫాస్ట్ ఎక్కడికైనా వెళ్ళిపోవాలి బోట్ చేసుకొని. సైట్ అయితే దొరికే బోట్ అయితే చేస్తున్నా. ఒక బోట్ అయితే వచ్చేసింది అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్ళైతే అంత ఫాస్ట్గా వెళ్ళాలి గైస్. మళ్ళీ నైట్ అవుతుంది. ఇంకా చాలా తక్కువ డ్యామేజ్ అయినా సరే ఇంకా మనం మళ్ళీ ఎక్కడో స్పాన్ అవుతాం అనమాట. డ్రౌండ్ ఇక్కడే తేలుతున్నాడు వీడు. ఇంకెక్కడికైనా వెళ్దాం. బోట్ అక్కడ పెడుతున్నాను. మనం బోట్లు అయితే ఎక్కేసాం. షీల్డ్ ఏంటి అడ్డంగా. ఓకే మనం బోట్ అయితే ఎక్కేసాం. ఇప్పుడు ఎట్లయినా ఒక పెద్ద ఓషన్ ఉంది. హాట్ టాపిక్ అంట 15 అచీవ్మెంట్స్ అయితే వచ్చాయి. నేను అక్కడికైనా వెళ్దాం. ఓషన్ ఏమైనా కనబడితే అప్పుడు చూద్దాం. ఓకే చంక్స్ ఇంకా లోడ్ అవ్వలేదండి అనుకున్నాను. అయ్యో అరట్లేదండి. ఇక్కడ బ్లాక్స్ అయితే అడ్డేసాయి అనమాట. అందుకే అది వెళ్ళట్లేదు. ఓకే ఇప్పుడు వెళ్తుంది.
ఓకే 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 వెళ్తుంది. ఇక్కడ మనకు ఓషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. ఓషన్ దొరికి చెప్తాను. అక్కడ ఓషన్ దొరికినట్టే ఉంది. ఇది చాలా పెద్ద రివర్. అది మనం ఓషన్ ఒకటే వచ్చేసాం అన్నమాట. ఓషన్ ఎండ్స్ ఇక్కడ ఏదో బ్లాక్ ఉంది. ఏంటది గ్రాస్. మనం ఓషన్లోకే వెళ్తున్నాం. ఏదైనా ఇలా స్ట్రైట్గా వెళ్తే ఏమైనా ల్యాండ్ దొరుకుతుందేమో. ఇలా వెళ్ళి చూద్దాము. ఏదైనా ల్యాండ్ దొరికితే వెళ్ళిపోవడమే. దొరకకపోతే ఇంకా మళ్ళీ ట్రై చేయాలి. ఓకే, విలేజ్ దాటి ఎక్కడెక్కడికో వచ్చేసాం. కొన్ని మ్యాగ్మా బ్లాక్స్ కూడా ఉన్నాయి. ఎంత పెద్ద రివర్ ఉంది. ఎక్కడితో అయితే రివర్ అయిపోయింది అనుకుంటా. అయిపోయింది. ఓకే, ఇక్కడ అక్కడికి వచ్చాము. గ్రావెల్ ఫుడ్ అయితే లేదు. ఇప్పుడు మనకి ఫుడ్ చేసుకోవాలి. తినడానికి ఏదో ఉంది, తించుందా. ఈ హంగర్ ఎఫెక్ట్ ఏదో పడింది, పోతుంది అనుకుంటాను. అయ్యో పోతున్నాడు. మనం బోట్ వేసుకొని ఇలా తిరగాలి. అలా వెళ్దాము. ఏంటి మెరుస్తున్నాయి? అక్కడ లావా ఉన్నాము. అక్కడ లావా ఉన్నట్టుంది. ఇంకా విలేజ్ గురించి చెప్పగా విలేజ్ అయితే అంత నీట్ ఏం లేదన్నమాట. కొత్త విలేజ్ గురించి చూస్తే అక్కడ ఇంకా నీట్ ఉంటుంది చూడాలి. అక్కడ మూన్ దగ్గరికి ఉన్నాం. వెళ్తే మూన్ దగ్గరికి వెళ్ళిపోతాము. దేశం వస్తాయి. ఇప్పుడు నైట్కి ఏదో ఒకలా అలా సర్వైవ్ అయిపోయాము. ఒక్కో దగ్గర అలా బెడ్ వేసేసుకుని ఏదో చేయాలి. ఇంకా నాకు అలా ఒక్క షాట్ ఇచ్చినా నేను అక్కడికక్కడ ఇంకా ఏదో ఒకటి చేయాలి. ఓషన్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఇంకా ఈ ఫారెస్ట్లో ఎలా తిరుగుతున్నాం. క్రీపర్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి.
దీనికి దొరకకుండా అలా అలా వేసుకోపోతున్నాను. ఓకే ఓకే, షాంప్ హట్ భయంలో ఉన్నట్టున్నావు. బాబా క్రేపర్లు ఇప్పుడు కూడా ఇంకా రాలేదా? అసలు అవసరం ఉందా లేదా? ఓకే, ఇక్కడ బాగా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఓకే గైస్, పొద్దునైతే అయిపోయింది. మనం ఏదో అలా 4 days అయితే గడిపేసాం. అయ్యో బెడ్, ఓకే ఓకే అట్టెళ్ళాలి కాదు. అట్టెల్లో లైన్లో వస్తుంది. దొరుకుతాయేమో. ఆశకైతే నేను దొరకట్లేదు. మళ్ళీ ఇక్కడ అక్కడికి మౌంటైన్ దగ్గరికి వచ్చాను. ఈ మౌంటైన్కి కనబడుతున్నాయి కానీ కనబడట్లేదు. ఓకే, ఈ పంపించి ఒక దొరికాయి. పంపించి దొరికాయంటే దగ్గరలో ఒక విలేజ్ ఉంది. ఏదో దగ్గరలో ఒక విలేజ్ ఉంది. ఓకే చూద్దాం గైస్. ఇటు ఫేస్ చేస్తున్నాయి. ఆ పంకిన్స్ కార్డ్ ఎటు ఫేస్ చేస్తే మనం అటు వెళ్ళాలన్నమాట. మనకి విలేజ్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గైస్. అక్కడ ఒక పంకిన్ కలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక 2 కలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు మనం బోట్ వేసుకొని వెళ్ళాలి. ఇటే చూపించారు. బయట వెళ్తే ఏమి దొరుకుతుందో ఫారెస్ట్ చూడాలి. ఓకే, ఇలా వెళ్ళి చూద్దాం గైస్. మనకి ఏమైనా ఎక్కువ మళ్ళీ ఏదో విలేజ్ దొరుకుతుందో లేదా అని. ఎంత పెద్ద ఫారెస్ట్ ఉందిరా బాబు, బర్చ్ ఫారెస్ట్. బర్చిని దాటితే ఫారెస్ట్ వస్తుంది. బర్చిని దాటితే విలేజ్ వస్తున్నాను. చూడాలి చూడాలి చూడాలి.
ఇప్పుడు ఇక్కడ పంకిన్ పెట్టి చేస్తాం గైస్. ఇటు ఫేస్ చేస్తున్నాయి ఇంకా ఇటైతే చేస్తున్నాయి. ఇవి ఎలా ఒక 2-3 మైల్స్ అలా వాక్ చేసి దొరుకుతున్నాము గైస్. చూద్దాం. మనకి ఫుడ్ కూడా ఏం లేదు ఇక్కడ. పంప్కిన్ పై చేసుకున్నాం అంటే పంప్కిన్ సీడ్స్ లేవు. ఓకే, మొత్తానికి ఏదో ఒకలాగైతే వచ్చాం గైస్ ఇక్కడికి. గైస్ ఇవాళ నేను సెర్చ్ చేస్తే ఇంక విలేజ్ దొరికినట్టే. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను గైస్. మరి నెక్స్ట్ వీడియో ఇంకా సెర్చ్ చేద్దాం విలేజ్ దొరుకుతుందేమో అని. బాయ్ బాయ్.